కలం మాది గలం మీది రాయల్ న్యూస్ కి స్వాగతం. నేటి వార్తా విశేషాలు. ఇక్కడ విచ్చేసినటువంటి విలేకరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ, ఇంతకు ముందు ఒక ప్రోగ్రామ్ని నేను చేయడం జరిగింది. జగన్ కావాలి జగన్ రావాలి అనే నినాదంతో హిందూపూర్ జిల్లా అభివృద్ధికై ఆ రోజు ఆ ప్రోగ్రాం చేయడం జరిగింది. కాకపోతే ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు పిలిపించి ఈ ప్రోగ్రాం స్టాప్ చేయండి, కొన్ని రోజులు మీకు తొందరగా జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇప్పిస్తాము, దీనిపైన తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఆ రోజు వాళ్ళతో కలిసి పనిచేయడం జరిగింది ఇప్పటి వరకు. కాకపోతే ఇప్పటి వరకు కూడా ఏ విధమైన మనకు హిందూపురం అభివృద్ధి కోసం ఏ విధమైన హామీలు రావడం లేదు. గత పాలకులు చెప్పినట్టుగానే వీళ్ళు కూడా మాటలు చెప్పేసి పబ్బం గడుపుకొని పోతున్నారు. గత పాలకులు అంటే ఇంతకుముందు ఇక్బాల్ గారు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏం చెప్పినారంటే గట్టిగా 100% లోకల్ బాడీ ఎలక్షన్ గెలిపించండి, జిల్లాను తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పినాడు. గెలిపించిన తర్వాత ఆయన ముఖం చాటేసినాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు జగన్ కావాలి జగన్ రావాలనే ప్రోగ్రాంతో నేను ముందుకు వచ్చినాను. ఎందుకంటే ఆయన మనకు ఒక ఎమ్మెల్యేగా వస్తే మన జిల్లా రాకపోయినా కూడా మన హిందూపురం అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో ఆ రోజు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకేదో నేను క్యాండిడేట్గా నిలబడాలనే ఇంటెన్షన్ అయితే కాదు. కాకపోతే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఈ విధంగా మంచి జరుగుతుంది, చేస్తాము, న్యాయం చేస్తాం, ఖచ్చితంగా హిందూపూర్కి ఏదో ఒక హామీ ఇస్తామని చెప్పేసి ఆ రోజు పిలిపించి చెప్పినందువల్ల ఇంతవరకు పనిచేసినాం. ఇప్పటి వరకు ఏ విధమైన హామీను రాలేదు. అందులో భాగంగానే ఇప్పటి వరకు వేణురెడ్డి దీపికారెడ్డి వాళ్ళకు కూడా అడిగినాను, ఏం పరిస్థితి, ఏ విధంగా ఇట్లుంది, ఎట్లా చేస్తాము, వాళ్ళు కూడా ఏ విధమైన నిర్ణయం చెప్పలేదు. దానికోసం రేపటి నుంచి జగన్ కావాలి జగన్ రావాలనే నినాదంతో 1,00,000 సంతకాల సేకరణను 15 రోజుల్లో తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారితో కలవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ 18వ తారీఖు వరకు ఈ ప్రోగ్రాం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలని ఈ ప్రెస్ పెట్టడం జరిగింది. హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించకపోవడంతో హిందూపురానికి మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అని హామీ అడుగుతున్నారు. ఏ పార్టీలో ఉన్నారు? వైసీపీలోనే ఉన్నారు. వైసీపీలో ఉండి హామీ ఆ రోజు ఇక్బాల్ గారు జిల్లా ప్రకటిస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పినాడు కదా. సొంత పార్టీ మీద తిరుగుబాటు, సొంత పార్టీ మీద తిరుగుబాటు అని ఎందుకు అనుకుంటారు? సొంత ఇంట్లో నాకు నష్టం జరిగిందని చెప్పి అడుగుతున్నాను, హిందూపురం ప్రజల కోసం అడుగుతున్నాను, నా సొంత దీనికోసం ఏం కాదు. ఇప్పుడు నా సొంత దీనికైతే ఏదో పదవి అడుగుతాను, పదవి ఇస్తారు, హ్యాపీగా నేను ఉండిపోతాను. నేను హిందూపూర్ ప్రాంత ప్రజల కోసం కదా అడుగుతుండేది, మీకోసం కదా, మీ ఫ్యామిలీల కోసం కదా నేను అడుగుతుండేది. లేదు మీరు బయట వాళ్ళు ఉన్నారా దీంట్లో ఎవరైనా? అన్ని పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ జిల్లాలుగా ప్రకటించి మన హిందూపురాన్ని ఎందుకు జిల్లాగా ప్రకటించలేకపోయినారు? నేను ఆ రోజు కూడా చెప్పినా కదా. ప్రణాళిక ఎట్లా వేసుకున్నారు అంటే రేపటి నుంచి మీ కార్యక్రమం అంటే ఎట్లా? 1,00,000 సంతకాల సేకరణను ఇంక్లూడింగ్ మీతో సహా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డైరెక్ట్గా కలవాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాను. ఎందుకంటే ఆయనతో కలవడానికి నాకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు పెద్దలు. మా పార్టీలో నాయకులు కూడా ఈ సబ్జెక్ట్ని తీసుకోపోయేదానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. 18వ తారీఖు లేదా 17-18వ తారీఖు దీనిపైన నా రాజకీయ భవిష్యత్తు పైన ఆ రోజు నిర్ణయాన్ని ప్రకటిస్తాను. ఇప్పుడు ప్రధానంగా మీరు జగన్ కావాలి జగన్ అన్నారు అంటే ఇప్పుడు జగన్ హిందూపూర్ నుంచి పోటీ చేయాలనే డిమాండ్ లేదా కేవలం అభివృద్ధి మీద? హిందూపూర్ నుంచి ఆయన పోటీ చేస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి హిందూపూర్లో పోటీ చేసినాడంటే మనకు గౌరవం ఉంటుంది, రేపు పొద్దున మనకు ఉద్యోగ అవకాశాలు ఏదైనా కూడా వచ్చే అవకాశాలు